ఏంటి? 5 మినిట్స్‌లో వెయిట్ లాస్ డ్రింకా? నిజమా? అది కూడా జీరా టీనా? అది కూడా ఇండక్షన్ స్టవ్ పైన. అవును. ఈరోజు దాన్ని మీకు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసుకొని, వీడియోలో చూపించిన విధంగా ఆ బౌల్‌లో వాటర్ పెట్టుకోవాలి. నేను వాటర్ పెట్టే ముందు మీకు ఒకసారి బౌల్‌ని చూపిస్తాను. అండ్ టెంపరేచర్ ఏమో 1000లో ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. సో, బౌల్ కూడా కరెక్ట్‌గా సెట్ అయింది నాకు. అండ్ నేను ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఈ ఇండక్షన్ స్టవ్‌లో ఏంటంటే మనకి టైమర్ ఉంటది. అండ్ నేను పీజియన్ ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను. టైమర్‌తో పాటు రకరకాల మోడ్స్ ఉంటాయి. లాస్ట్ టైమ్ నేను వీడియోలో మోడ్స్ అనేది సరిగ్గా చూపెట్టలేదు. సో, ఇందులో అయితే చూపిస్తున్నాను. కర్రీకి, మిల్క్ హీటింగ్‌కి, డీప్ ఫ్రైకి, ఇడ్లీకి, సాటేకి అండ్ ప్రెషర్ కుక్కర్ మోడ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ మా పీజియన్ స్టవ్‌లో ఏంటంటే ఇడ్లీ మోడ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటది. సో, నేనైతే దాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నేను జస్ట్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటాను. సో దట్ నా కుకింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మామూలుగా కొన్ని కొన్ని దగ్గరైతే కుకింగ్ అనేది కొంచెం లేట్‌గా అవుతుందండి. ఎందుకంటే ఆ హీట్ అనేది చాలా లేట్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఈ మోడ్‌లో అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చూడండి వాటర్ ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో. నేను వాటర్‌లో ఆల్రెడీ కొంచెం జీరా వేశాను. అలాగే కొంచెం సోంపు కూడా వేశాను. అండ్ దాల్చిన చెక్క కూడా వేశాను. ఈ 3 వేసి నేను జస్ట్ 2, 3 మినిట్స్ అలా వదిలేసాను అంతే. 1000 టెంపరేచర్‌లో పెట్టి అది ఆల్రెడీ అలా వచ్చేసింది. ఒకవేళ మీకు కొంచెం స్లోగా బాగా బాయిల్ అవ్వాలి అనుకుంటే టెంపరేచర్ అనేది మీరు 600కి సెట్ చేసుకోవచ్చు. సో, అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే నా కప్‌లో సర్వ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. థాంక్ యూ.